ఒకే ఒక్కడిలా నిలిచాడు. హేళనలు, అవమానాలు భరించాడు. పరాజయాలను అస్త్రాలుగా చేసుకున్నాడు. తాను ఘన విజయం సాధించడమే కాదు, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడి పార్టీ సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడాడు. చివరికి కూటమికి అఖండ విజయం తెచ్చిపెట్టాడు. ఏళ్ల తరబడి ఆయన్ను వెక్కిరించిన నోళ్లే నేడు ఆయనకు సెల్యూట్ చేస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తాను వెండి తెరపైనే కాదు, రాజకీయ తెరపైన పవర్ఫుల్ స్టార్ని అని నిరూపించుకున్నారు. ఇక రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మామూలు విజయం సాధించలేదు. సునామీ సృష్టించింది. 175 స్థానాలకు గాను 164 స్థానాలు దక్కించుకుని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణే. 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు కోసం అహోరాత్రులు శ్రమించారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నేనున్నానని నిలబడ్డారు. అక్కడికక్కడ పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేనలతో బీజేపీని కలపటంలోనూ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబును ఢిల్లీ పెద్దలతో కలిసి చర్చలు విజయవంతమయ్యేలా చేశారు. ఇంత చేసినా పవన్ కళ్యాణ్ కాళ్లు నేల మీదే ఉన్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పంతంతోనే పవన్ ఇదంతా చేశారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇంచుమించు పాతాళానికి పడిపోయింది టీడీపీ. గత 5 ఏళ్లలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలు మూటగట్టుకుంది చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ. 2024 ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాక బాబు సంక్షోభంలో ఉన్న తరుణంలో స్కిల్ స్కామ్లో ఆయన్ను అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక టీడీపీ పని ఖాళీ అని అందరూ అనుకుంటోన్న తరుణంలో తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీకి ఊపిరిపోశారు. కమ్మ, కాపులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎంతో ఓపికగా ప్రయత్నాలు చేశారు. 2 సామాజిక వర్గాలు కలిసేలా చూశారు. చివరకు అదే సక్సెస్ ఫార్ములా అయ్యింది. కూటమి ప్రపంచనానికి కారణమైంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై పాలక పక్ష మంత్రులు నోరుచ్చుకుని పడిపోయారు. దానికి ధీటుగా బదులిచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గేదే లేదన్నారు. తనని ప్యాకేజీ స్టార్ అని వైసీపీ మంత్రులు ఆరోపించినప్పుడు మరోసారి ఆ మాట అంటే చెప్పు తీసుకొని కొడతానని చెప్పు చూపించారు. విశాఖలో పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే ప్రభుత్వం అడ్డుకుంది. హోటల్ దాటి వెళ్లకుండా అడ్డుకున్నారు. అన్నీ భరించారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జనసేన పార్టీకి 1 సీటే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి చేరువయ్యారు. అయినా నీరుగారి పోలేదు పవన్. ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు. మంత్రులు చీటికి మాటికి ఒక్కచోట కూడా గెలవలేని పవన్ ఏం చేస్తారంటూ వెటకారాలాడారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని వెక్కిరించారు. పొత్తులో భాగంగా పవన్ 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయినప్పుడు ఇన్ని తక్కువ సీట్లా అని బుగ్గలు నొక్కుకున్నారు. పవన్ పై విమర్శలు సంధించారు. వీటన్నిటికీ ఒక్కసారే పవన్ బదులిచ్చారు. తాను ఎన్ని స్థానాలు తీసుకున్నానన్నది ముఖ్యం కాదన్నారు. 50 నుండి 60 స్థానాలు తీసుకొని మెజారిటీ స్థానాల్లో ఓడే కంటే తక్కువ స్థానాలు తీసుకొని అన్నిట్లో గెలవాలన్నది తన వ్యూహం అన్నారు. అప్పుడంతా నవ్వారు. అయితే ఆ నవ్విన నోళ్లే ఇప్పుడు మూతపడ్డాయి. 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ 21 చోట్ల గెలిచి జనసేనకు రాజయోగం తెచ్చారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నించి ఉండకపోతే, టీడీపీకి అండగా నిలబడి ఉండకపోతే, వ్యూహాత్మకంగా బీజేపీని కలిపి ఉండకపోతే, తనని తాను తగ్గించుకొని 21 స్థానాలకే పరిమితం కాకుండా ఉంటే, ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని పట్టుబట్టి ఉంటే ఏపీలో కూటమి ఈ విజయాన్ని సాధించి ఉండేదే కాదు. పవన్ చెప్పినట్లు మరోసారి వైసీపీయే అధికారంలోకి వచ్చేది. కానీ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వనని ఛాలెంజ్ చేసిన పవన్ తాను అనుకున్నది అనుకున్నట్లు వ్యూహాత్మకంగా చేసి నిలబడ్డారు. కాబట్టే వైసీపీ మట్టి కరిచింది. జగన్, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని టీడీపీ, జనసేనల మొదటి సభలో హెచ్చరించారు పవన్ కళ్యాణ్. కేవలం అని ఊరుకోలేదు. ఇప్పుడు వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి తన శబదాన్ని నెరవేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలు, పవన్ త్యాగాలు, ఆయన ప్రయత్నాలు
పగడ్బందీగా తీసుకున్న నిర్ణయాలే తెలుగుదేశం పార్టీకి ఊపిరిపోశాయి. ఈ ఎన్నికల్లో పవన్ యాక్టివ్ రోల్ తీసుకుని ఉండకపోతే టీడీపీకి ఇవే చివరి ఎన్నికలయ్యేవని రాజకీయ పండితులే కాదు టీడీపీ సీనియర్లు సైతం అంటున్నారు. ఏపీలో కూటమి ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీన్ని నిజం చేసిన గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణే. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానం మాత్రమే గెలిచిన జనసేన నేడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో బలమైన రాజకీయ పక్షంగా అవతరించింది. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం సాధారణమైనది కాదు. 100% స్థానాల్లో విజయాలు సాధించిన ఏకైక రాజకీయ పార్టీగా జనసేనను నిలిపారు పవన్ కళ్యాణ్. తెలుగు రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన నందమూరి తారక రామారావు కూడా ఈ ఫీట్ సాధించలేదు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి సైతం 294 చోట్ల పోటీ చేసి ఉమ్మడి ఏపీలో 18 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సాధించారు. పవన్ మాత్రం 21 అసెంబ్లీ స్థానాలకు 21 చోట్ల గెలిచారు. 2 ఎంపీ సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి 2 గెలిపించుకున్నారు. ఈ క్రమంలో తన అన్నను కూడా మించిన విజయాన్ని సాధించారు. 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఏపీలో అత్యంత కీలకమైన అజేయమైన రాజకీయ పార్టీగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఇన్నేళ్లు పవన్ పై వ్యక్తిగత దాడులు చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టిపోస్తూ వెటకారాలతో వెక్కిరించిన నోళ్లన్నీ ఒక్క దెబ్బకి మూతపడ్డాయి. హరిహర వీరమల్లు అనితర సాధ్యమైన యోధుడిగా రాజకీయ తెరపై మరిన్ని సంచలనాలు సృష్టించడానికి నడుం బిగించాడు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.